అనేక మందిని ప్రభువా ఈ కరోనా విపత్తు నుండి మీరు కాపాడుతున్నారు. అందును బట్టి స్తోత్రములు. మీరిస్తున్న స్వస్థతను బట్టి మీకు వందనాలు. అదే రీతిగానైనా ఇంకా కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలను, హాస్పిటల్స్లో ఉన్నవారిని, గృహాలలో ఉన్నవారిని కనికరించి కృప చూపించి స్వస్థపరిచిన ఆయన ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థన చేయుచున్నాం. మా భారతదేశాన్ని మీరు కాపాడండి. మా ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు కాపాడండి. మా గుడివాడ పట్టణాన్ని, గుడ్మెన్పేట మరియు పరిసర ప్రాంత ప్రజలను ప్రభువా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మరలా తిరిగి రాత్రి ప్రార్థన కొన్ని వందల కుటుంబాలు మాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించి గొప్ప కార్యాలు మీ బిడ్డల జీవితాలలో మీరు జరిగించండి. ముఖ్యంగా నాయన మా ప్రాంతం చుట్టూ మీ దూతల కావలు ఉంచండి. అగ్నిని కోటగా ఉంచండి. ఏ వైరస్ సిమ్టమ్స్ ఎవరి మీద పనిచేయకుండా మీ దక్షిణ బాహుల్య హస్తమును ప్రభువా నాయన ప్రతి కుటుంబం మీద ఉంచమని మీ నామమును సన్నిధించునై ఉండగా మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడి తదుపరి ప్రార్థన అంశాల్లోనికి వెళ్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చంద్ర
Lord. Hallelujah. ఈ ప్రత్యేకమైన సమయంలో మన భారతదేశము నిమిత్తము ప్రార్థన చేద్దాం. కరోనా వైరస్తో బాధపడే వారి కొరకు ప్రార్థించక ముందు ప్రత్యేకంగా 4 రాష్ట్రాల కొరకు ప్రార్థన చేద్దాం. గోవా, అదే రీతిగా కర్ణాటక, కేరళ, అదే రీతిగా కొద్ది గొప్ప గుజరాత్ కూడా ఈ వరద తాకిడి బీభత్సము ప్రజలు తల్లడిల్లుతూ ఉన్నారు. ఈ తుఫానును దేవుడు గద్దించున్నట్లు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. కేరళ రాష్ట్రం నిమిత్తం, అదే రీతిగా కర్ణాటక రాష్ట్రం నిమిత్తం, గోవా నిమిత్తం, గుజరాత్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో తుఫాన్ తాకిడిని బట్టి ప్రభువా 4 రాష్ట్రాలు నాయన ఎంతగానో విలవిల్లాడుతూ ఉన్నాయి. ఆ ప్రాంత ప్రజలను మీరు కాపాడండి. తుఫాను ప్రభువా తీరము దాటునట్లు కృప చూపించండి నాయన. ప్రాణ నష్టము, ఆస్తి నష్టము కలగకుండా నాయన ఆ ప్రాంతాలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాంత ప్రజలను తుఫాను ఎద్దడి నుండి, ఆ యొక్క పరిస్థితి నుండి కాపాడి ముద్రించండి. ఎందుకంటే ప్రభువా మరి ఎంతో ఆస్తి నష్టం చూస్తున్నాం. ఎన్నో ప్రభువా మరి భయంకరమైన విపత్తు ఆయా ప్రాంతాలలో మేము చూస్తున్నాం. కాబట్టి నాయన ఆ ప్రాంత ప్రజలకు నాయన మంచి సమయోచితమైన ఆలోచన నాయకులకు, ముఖ్యమంత్రులకు, రాష్ట్ర అదే రీతిగా మంత్రి మండలికి, అధికారులకు కలగచేసి వారిని ఏ రీతిగా ఆదుకోవాలో, ఆదరించాలో నాయన వారు ప్రభువా సహాయం చేయనట్లు కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. అదే రీతిగా మరి ఢిల్లీ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఢిల్లీ కూడా మరి ఎంతో భయంకరమైనటువంటి మరి వైరస్, కరోనా వైరస్తో ఎంతగానో అది శోధింపబడుతుంది. అక్కడ ప్రజలు కాపాడబడినట్లు ప్రార్థన చేద్దాం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా మీకు వందనాలు, స్తోత్రాలనైనా. మీ బిడ్డలను ప్రభువా అక్కడ ఆ ప్రాంత ప్రజలను కాపాడండి. అదే రీతిగా మీ సేవకులను కాపాడండి నాయన. అయా మరి ప్రభువా ముఖ్యంగా నాయన మరి మా స్నేహితులు కొంతమంది అక్కడ పరిచయం చేస్తున్నారు ఆయన. మరి సోనియా తన భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగానైనా మరి ప్రభువా గేల్, అదే రీతిగానైనా తన భార్య బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదే రీతిగానైనా ఇంకా ప్రభువా ఎంతమంది అయితే ఢిల్లీ ప్రాంతంలో, అదే రీతిగానైనా మరి మా కుమార్తె మా అన్నయ్య గారి కుమార్తె ఐఏఎస్ ప్రిపేర్ అవడానికి అక్కడ ఉన్నది ప్రభువా. మరి నాయన మరి మీ కుమార్తెని ప్రభువా మరి కనికరించండి, కృప చూపించండి, కాపాడండి ప్రభువా. నాయన మీ కుమార్తె ఐఏఎస్ కొరకు సిద్ధపడడానికి నాయన మరి ఢిల్లీలో ప్రభువా ప్రిపేర్ అవుతుండగా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీ కుమార్తెను కనికరించండి, ఉజ్వలను ప్రభువా మీరు ఎక్కడి కింద భద్రపరచండి, కాపాడండి ప్రభువా. అదే రీతిగా నాయన ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి నాయన కేజ్రీవాల్ గారి నిమిత్తము, ఆ మంత్రి మండలి నిమిత్తము, గవర్నర్ నిమిత్తము, అదే రీతిగా ఆ ప్రాంత ప్రజలందరి నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. మీ కాపుదల క్షేమాన్ని కలగచేయండి ప్రభువా. అదే రీతిగా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మా స్నేహితులు అనేక మంది చదువుకుని ప్రభువా నాతో పాటు ట్రైనింగ్ అయినటువంటి వారు నార్త్ ఇండియాలో పరిచయం చేస్తున్నారు ప్రభువా. అటువంటి వారందరినీ కూడా నాయన కాపాడండి. మహారాష్ట్రలో పరిచయం చేస్తున్న వారిని కాపాడండి నాయన. ఒరిస్సాలో పరిచయం చేస్తున్న వారిని కాపాడండి. అదే రీతిగా నాయన మరి పంజాబ్లో మరి పరిచయం చేస్తున్న వారిని కాపాడండి ప్రభువా. గుజరాత్లో మరి పరిచయం చేస్తున్న బిడ్డలను కాపాడండి. మీ సేవకులందరినీ కూడా మీరు కాపాడి మీ దక్షిణ హస్తము నాయన వారి మీద ఉంచమని ప్రార్థన చేయించున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మీ కనుదృష్టి, కాపుదల, సంరక్షణ మా దేశం మీద ఉంచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మొదటిగా మరి జాక్ బ్రెంట్ రాయ్ ప్రార్థన చేస్తారు. తర్వాత మరి టిమ్ము ప్రార్థన చేస్తాడు. టిమ్ముకి ముందు అనిల్ కూడా ప్రార్థన చేస్తాడు. రండి ఇద్దరండి త్వరగా మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మరి మమ్మల్ని మీరు ఎంతగానో కాచి కాపాడుచున్నారు నాయన. అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా మరి మమ్మల్ని మా దేశాన్ని మీరు ఎంతగానో కాచి కాపాడుతున్నారు. అయ్యా మరి ఎంతగానో మీకు స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా మరి ఎంతోమంది సేవకులు మరి నాయన కరోనా వైరస్ బారిన పడి మరి ఎంతోమంది ప్రాణ నష్టాలు కలిగి ఉన్నారు నాయన. మరి ఇంకా ఎవరైతే కరోనా వైరస్ ద్వారా బాధపడుచున్నారో వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. యేసయ్య మరి మీకు వందనాలు నాయన. అయ్యా వారు మీరు మీ సేవ ఇంకెంతగానో చేయాలి నాయన. అయ్యా మరి మీ ప్రజలు ఎంతగానో నష్టపోతున్నారు నాయన. అయ్యా మరి మీరు మరి ఎవరికి నష్టం లేకుండా మీరు కృప చూపండి నాయన. యేసయ్య మరి అయ్యా మరి మా దేశంలో ఎటువంటి కరోనా వైరస్ లేకుండా దయచేయండి నాయన. అయ్యా మరి ఇతర దేశాల్లో కూడా మరి ఆ కరోనా వైరస్ లేకుండా మీరు కట్టుది చేయండి నాయన. అయ్యా మరి అయ్యా మరి ఈ దేశంలో వారు చేసిన తప్పులను బట్టి ఈ తెగులు వచ్చింది నాయన. మరి మరి ఒకసారి మరి వారిని క్షమించండి నాయన. యేసయ్య మరి ఆ కరోనా వైరస్ అనే తెగుల్ని మీరు తొలగించండి నాయన. అయ్యా మరి కరోనా వైరస్ అనే తెగుల్ని మీరు తొలగించండి. ఈ మరణపు తెగుళ్ళను మీరు తొలగించండి నాయన. అయ్యా మరి యేసయ్య మరి ఎంతగానో ప్రార్థన చేయించున్నాం నాయన. మరి వరదల ద్వారా మరి కొన్ని రాష్ట్రాలు మరి బాగా దెబ్బతింటున్నాయి నాయన. మరి వాటిని మీరు ముట్టి మరి మీరు వారిని ఆ రాష్ట్రాన్ని కాచి కాపాడండి నాయన. మరి ఆ రాష్ట్రాలకి ఎటువంటి ఇది లేకుండా మీరు కృప చూపండి నాయన. ఎటువంటి నష్టం లేకుండా మీరు కృప చూపండి. మరి ప్రతి ప్రజలు మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని స్తుతించుటకు మీరు కృప చూపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తుతి ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయా గడిచిన కాలం నుంచి నాయన ఈ కాలం వరకు మమ్మల్ని అందరినీ నాయన మీరెక్కల కింద కాచి కాపాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతకాలము నాయన మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభువా అది ఎంత మాత్రమో మా ప్రార్థన మా భక్తి కాదు కానీ నాయన కేవలం నీ ఉచితమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మీరు మా ఎడల కలిగి ఉండటే ప్రభువా. అటువంటి ప్రేమను బట్టి అటువంటి కృపను బట్టి నాయన నేను ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇచ్చినైనా మీరున్న మేము తీర్చుకోలేం ప్రభువా. ఈ యొక్క సమయంలో ప్రభువా మా దేశం నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సమాధానాన్ని మీరు మా దేశంలో ఉంచండి ప్రభువా. నాయన ప్రతి విధమైన విపత్తు తెగుల నుంచి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా నాయన ఈ COVID-19 నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ కరోనా వైరస్ని ప్రభువా నాయన మీరు త్వరలో నాయన దీనిని ఆపివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేక మంది మరణిస్తున్నారు ప్రభువా. అనేక మంది నాయన మరి నాయన ఈ యొక్క వైరస్ వల్ల ప్రభువా మరి వైరస్ సోకిన తర్వాత ప్రభువా మరి చూపించుకోవడానికి ధనము లేక ప్రభువా మరి వారు అలానే ప్రాణం విడుస్తున్నారు ప్రభువా. ఎంత దారుణమైన పరిస్థితులు మా దేశంలో వచ్చినాయి ప్రభువా. నాయన దయతో కరుణించండి ప్రభువా. దయ చూపండి అయ్యా. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో మొర పెడుతున్నాం ప్రభువా. ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా మా దగ్గర ఏముంది ప్రభువా నేను అతిశయించుటకు ప్రభువా. అయ్యా మాకున్నవన్నీ మీరు కలుగ చేసినవే ప్రభువా. అయ్యా ఒక్కసారి మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. మా ప్రార్థన మీరు ఆలకించండి నాయన. మేము చేయించిన ప్రార్థన దయతో నాయన ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ పాదాల చేత మా విన్నపములు మేము చేరుస్తున్నాము నాయన. అయ్యా మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. అయ్యా అనేక మంది నాయన మరి పేదవారు ప్రభువా మరి ఇంట్లో నాయన గడవటానికి ఒక్క పూట గడవటానికి కూడా నాయన ఆర్థిక సహాయము లేక ప్రభువా ఎంతగానో నాయన నలిగిపోతున్నారు ప్రభువా.
ఈ లాక్డౌన్ వల్ల ప్రభా సరిగ్గా పనులు కూడా చేసుకోలేకపోతున్నారు నాయన. అటువంటి వారిపైన మీ కృపను చూపించండి ప్రభా. లెపర్సీ కాలనీలో వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు యాచన చేసుకునటానికి బయటకు వెళ్ళటలేదు నాయన. నాయన వారికి తినటానికి నాయన తిండి లేదు ప్రభా. వేసుకునటానికి సరైన వస్త్రములు లేదు ప్రభా. నాయన వారి శుద్ధి చేసుకుంటానికి సరైన మెడిసిన్ వారికి లేదు నాయన. వారిని దయతో కరుణించండి ప్రభా. అయా ఈ యొక్క సమయంలో వారికి మీ సహాయం అందచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సహాయాన్ని వారిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ కనుదృష్టి వారి చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాము ప్రభా. అనేక మంది పేదవారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నైనా. గృహం లేని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యాచన చేసే వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము నైనా. వారందరికీ నైనా మీరు కాపుదలగా ఉండండి ప్రభా. వారికి నైనా మరి ఆహారము సమృద్ధిగా మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి సహాయం చేసే దాతలు మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా ఇంకను నాయనా మరి మీ సేవలోనైనా మరి ఎంతోమంది ఉన్న సేవకులు ప్రభా, ఎంతో భక్తిపరమైన సేవకులనైనా మరి కోవిడ్-19 వైరస్ వల్లనైనా చనిపోతున్నారు ప్రభా. అనేక విపత్తుల వల్ల చనిపోతున్నారు నాయన. నీ సేవ ముగించబడుతున్న దానికి నాయన ఇది ఒక సాదృశ్యముగా ఉన్నది ప్రభువా. అయ్యా ఇంకను కొంత సమయము మాకు ఇవ్వండి ప్రభువా. ఇంకను నాయన ఈ లోకంలో నాయన మా జీవితంలో ఎలా ఉంటున్నావో నాయన, పాడైపోయిన జీవితములతో అనేక మంది ఉంటున్నాము ప్రభువా. వాటిని సరి చేసుకున్నటకు ఇంకొంత కాలము మా సమయమును పెంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ ప్రార్థనను మీరు ఆలకించండి ప్రభువా. నాయనా మీ పాదాల చెంత నీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా విన్నపములు మీరు ఆలకించండి ప్రభా. సేవకులందరి చుట్టూనైనా మీ దేవదూతలు కంచెను వేయండి ప్రభా. మా దేశంలో ఉన్న సేవకులు, మా రాష్ట్రంలో ఉన్న సేవకుల నిమిత్తము, అదే రీతిగా నాయనా మా పేటలో ఉన్న సేవకుల నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మీరు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని అయినా వారి చుట్టూ మీ రక్షణ కవచం వేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు బయటకు వెళుతూ వస్తుండగా ప్రభా మీ కాపుదల ప్రతి ఒక్క సేవకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా అదే రీతిగా నాయన మరి ఎంతో మంది నాయన విశ్వాసులు అయి ఉన్నవారు ప్రభా, వారి యొక్క నాయన అతిక్రమములు బట్టి ప్రభా, వారి యొక్క పాపములు బట్టి ప్రభా, ఇంకను నాయన అనేకమైన విపత్తులు, అనేకమైన శ్రమలలో వారు వెళ్తున్నారు ప్రభా. వారి పాపములు కూడా దయతో క్షమించి ప్రభా వారిని మీరు ఆదుకున్నాను ప్రభా. అదే రీతిగా నాయన మా దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ కంచెను వేయండి. ప్రతి ఒక్కరికి మీ క్షేమమును అనుగ్రహించి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరునైనా మీరు రక్షించి కాపాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్న విన్నపములు మీ సాన్నిధిలో చేరుస్తూ పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువా కొంతమంది సహోదరుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి సహోదరులు విజయ్ గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరి కొంత బలహీనులుగా ఉన్నారు, వారి స్వస్థత కొరకు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు. వారి స్వస్థత కొరకు మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించండి ప్రభువా. ఈ రాత్రి వేళ సమయంలో దూరదేశం ఉన్నటువంటి నా ప్రియ సహోదరుడు ప్రభువా విజయ్ గారిని బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. మీ కుమారుడు కలిగిన ప్రతి బలహీనత నుండి దూరపరచండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యాన్ని కలిగించండి ప్రభువా. మరి దేవుని సేవకులు కృష్ణపాలు గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. మరి గత రాత్రి ప్లాస్మా ఇచ్చున్నారు, మరి త్వరగా రికవరీ అయినట్లు ప్రార్థన చేద్దాం. తండ్రి మీ దాసులు ప్రభువా కృష్ణపాల్ గారి నిమిత్తం ప్రార్థన చేయించున్నాం నాయన. మరి హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. మరి గత రాత్రి ప్లాస్మా ఇచ్చి ఉండగా నాయన తన ప్రభు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి సహాయం చేయండి. స్వస్థత, నెమ్మరత మీ కుమారునికి మీరు కలగచేయండి ప్రభువా. అదే రీతినైనా మరి మీ సేవకురాలు భారతీ గారి నుంచి ప్రార్థన చేయించున్నాం. మీ కుమార్తెను ప్రభువా నాయన మంచి ఆరోగ్యంతో నింపండి నాయన. బలహీనతలను దూరపరిచి స్వస్థత, నెమ్మరత కలగచేయండి ప్రభువా. అదే రీతిగా మరి డాక్టర్ దివాకర్ గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం ప్రభువా. డాక్టర్ దివాకర్ గారిని ప్రార్థన చేయించున్నాం. మీ కుమారుని ముట్టండి, స్వస్థపరచండి ఆయన, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభువా. అయా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఓ తండ్రి మీకు వందనాలు తండ్రి. అదే రీతిగా మరి సహోదరులు వేరే గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. కంటి దగ్గర మరి గాయమై ఉన్నది, దేవుడి ముట్టి స్వస్థపరిచినట్లు ప్రార్థన చేద్దాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రియ సహోదరులు వేరే గారిని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మీ కుమారుడు కలిగినటువంటి ఆ కంటి మీద గాయాన్ని ప్రభువా మీరు స్వస్థపరచండి, నెమ్మరతను కలిగించండి ప్రభువా. అదే రీతిగా గూడూరు యేసయ్య గారిని ప్రార్థన చేద్దాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో గూడూరు యేసయ్య గారిని ప్రార్థన చేయించున్నాం.
మీ కుమారుని ముట్టండి, స్వస్థపరచండి, నెమ్మరత కలగచేయండి. అదే రీతిగా మరి వైద్యున సువన్ రాజు గారి నిమిత్తము ప్రభావతి గారిని ప్రార్థన చేద్దాం. తండ్రి సువన్ రాజు గారికి, ప్రభావతి గారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, మీరు ఎక్కడి కింద భద్రపరచండి ప్రభా. అదే రీతిగా శిరోమణి గారిని ప్రార్థన చేద్దాం. తండ్రి ఈ శిరోమణి గారిని ప్రార్థన చేస్తున్నాం, మీ కుమార్తెను ముట్టండి, స్వస్థపరచండి, నెమ్మరత కలగచేయండి ప్రభా. అదే రీతిగా ఆత్మీయ తల్లి మరియమ్మ గారిని ప్రార్థన చేద్దాం. తండ్రి మీ కుమార్తె మంచి ఆరోగ్యం, శక్తి, బలాన్ని మీ కుమార్తె కలగచేయండి ప్రభు, మీరు ఎక్కడి కింద భద్రపరచండి తండ్రి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. వంగేపరుపు బుజ్జిమ్మ గారిని ప్రార్థన చేద్దాం ప్రభు. వంగేపరుపు బుజ్జిమ్మ గారిని ప్రార్థన చేస్తున్నాం, మీ కుమార్తెను కనికరించండి, ముట్టండి, స్వస్థపరచండి, నెమ్మరతను కలగచ్చండి ప్రభు. అదే రీతికి నాయన కాగితం మాణిక్యలరావు గారిని ప్రార్థన చేస్తున్నాం, మాణిక్యమ్మ గారిని ప్రార్థన చేస్తున్నాం, సలోమి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు రెక్క కింద భద్రపరచండి, కాపాడండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు. మీ వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా మీ బిడ్డలను మీ కృప చూపించి నడిపించండి నాయన. మీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభు. అద్భుత సూచక క్రియలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు దొండపాడు కాలనీలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి కాలనీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఆ కాలనీలో ఉన్నటువంటి మా సంఘ బిడ్డలను ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయన ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడి కింద భద్రపరచండి, కాపాడండి. ఎవరును ఏ బలహీనతకు అవకాశం లేకుండా నాయన ప్రతి ఒక్కరిని ప్రభు మీరు బలపరిచి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీ బిడ్డలకు మీరు తోడుగా నుండి సహాయం చేయండి, ఆదుకోండి, ఆదరించండి. సహాయకుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అదే రీతిగా విజయవాడ హాస్పిటల్ నుండి మరి ప్రియ సహోదరి రత్నకుమారి గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం ప్రభు. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మీ కుమార్తె నాయన రత్నకుమారి గారిని ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రియ ఆంటీ గారికి మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. తిరిగి మీ పరిచయలో బలమైన సాధనంగా వాడుకోండి ప్రభు. అదే రీతిగా మరి దేవుని సేవకులు కోల ఎలీషా గారి యొక్క తల్లిగారు విజయవాడ హాస్పిటల్ ఉన్నారు, వారి స్వస్థ కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు. మరి తల్లిగారిని ప్రార్థన చేస్తున్నాం, ఆయన మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. గొప్ప పరిచర్య చేసినటువంటి ప్రభు తల్లిగారు ఆయన మీరే ప్రభు గొప్ప అద్భుతమైన సూచ్య కార్యాలు చేసిన ఆయన మీ కుమార్తెను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీ కార్యాలు నూతనపరచండి తండ్రి. మా ప్రాంత ప్రజలను మీరు దీవించండి, సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు, వందనాలు, వందనాలు. అయా బలహీనను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా, శ్రమల చేత కొట్టబడుతున్న వారిని ఆదుకునే దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా మీకు వందనాలు, 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 వందనాలు. మీ కార్యాలు నూతనపరచండి అయా, మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. అయా మీ బిడ్డలకు గొప్ప మేలులు, అద్భుతాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రేమించేదా యేసునాదా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసునాదా, నిన్నే ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే రీతిగా నా స్నేహితులు నాతో పాటు కలిసి బైబిల్ కాలేజీ ట్రైనింగ్ పొందినటువంటి రెజీ జార్జ్ అని కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి దేవుని సేవకులు, వారి పరిచయం నిమిత్తం, వారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. లార్డ్, ఐ ప్రే ఫర్ మై బ్రదర్ అండ్ మై ఫ్రెండ్ రెజీ జార్జ్. Lord, be with him. Lord, be with his family. Lord, protect him. Bless his ministry. Bless his family. Lord, especially, Lord, let your protection be upon his family, Lord. Lord, thank you, Jesus, the way you are using him, Lord. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Stotram, stuti, 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 stuti. Hallelujah. Glory, 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 glory. అదే రీతిగా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మీకు వందనాలు, 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 వందనాలు తండ్రి. అయా బలహీనను బలపరచువాడా, మీ బిడ్డలను కనికరించండి, కృప చూపించండి. అయా అద్భుతాలు జరిగించండి, ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా.
గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అదే రీతిగా నాయన రోషన్ బాబు నితో ప్రార్థన చేస్తున్నాం. నాయన చిన్న బిడ్డ ప్రభా మరి హాస్పిటల్లో ఉన్నాడు, ముట్టి స్వస్థపరచు, నెమ్మరత కలగచ్చండి ప్రభా. అదే రీతిగా నాయన మరి మేరీ గారి నిమిత్తం నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి టిమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ నాయన మరి మీ కుమార్తెను ముట్టండి, స్వస్థపరచండి, నెమ్మరతను కలగచ్చేయండి ప్రభా. అదే రీతిగా నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరి శేఖర్ బాబు గారి మీద ప్రార్థన చేస్తున్నాం నాయన, మీ కుమారుని ప్రభా మరి స్వస్థత కలగచ్చేయండి. టిమ్ వాళ్ళ మరి ఫ్రెండ్ వాళ్ళ మామయ్య గారి అయినా మీ కుమారు ప్రభా ఏ బలహీనతలు ఉన్నారు మీరు ఎరిగి ఉన్నారు, స్వస్థత పరచండి ప్రభా. అదే రీతిగా నాయన టిల్లు వాళ్ళ మరి వైస్ ప్రిన్సిపాల్ గారు ఫాదర్ గారిని ఆయన మరి ఎంతో బలహీనులుగా ఉన్నారు, వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయా మీకు వందనాలు, అయా మీకు వందనాలు స్తోత్రాలు. బలహీనను బలపరచండి నాయన. హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అదే రీతిగా నాయన మీకు వందనాలు ప్రభు. వైద్య రాజం గారిని ప్రార్థన చేస్తున్నాం, ఆ చేతి గాయాన్ని త్వరగా మాన్పినట్లు సహాయం చేయండి. అయా మీకు వందనాలు, స్తుతి స్తుతి స్తుతి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మైటీ గాడ్ వి ప్రైజ్ యు జీసస్, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇంకా ఎంతోమంది ప్రభా నాయన మరి కరోనా వైరస్ చేత బాధపడుతూ ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభా. అదే రీతిగా నాయన మచిలీ బుదినేపల్లిలో ప్రభా నాయన ఒక తల్లిగారు కుమారుడు ఇరువురు కూడా నాయన వారు ఎంతో మరి కోవిడ్తో ప్రభా బాధపడుతున్నారు. పరిపూర్ణమైన స్వస్థత నెమ్మరతను కలగచ్చేయండి నాయన. తన భర్తను కూడా మీరు కాపాడండి, ముద్రించండి అయా. వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీ బిడ్డలను కనికరించండి పరిశుద్ధుడా నాయన. మా భారతదేశాన్ని కాపాడండి ప్రభా. హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. యేసు నీవే కావాలయా, నాతో కూడా రావాలయా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గనుడా సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాం లార్డ్. లార్డ్ వి ప్రే ఫర్ ది హోల్ వరల్డ్ లార్డ్, ఆల్ ద కంట్రీస్ లార్డ్. లార్డ్ లెట్ యువర్ పీస్ బి ఆన్ ఎవ్రీ కంట్రీ లార్డ్. ప్రభువా ప్రపంచ దేశాలను ప్రభువా లార్డ్ ప్రొటెక్ట్ ఎవ్రీ నేషన్ లార్డ్, ప్రొటెక్ట్ ఎవ్రీ కంట్రీ లార్డ్, ప్రొటెక్ట్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ టంగ్, ఎవ్రీ లాంగ్వేజ్ people Lord. Lord be with them Lord.
ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు కాపాడండి ప్రభువా. ముఖ్యంగా నాయన ఇజ్రాయేల్ నిమిత్తం పాలస్తీనా దేశాలను ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. శాంతిని సమాధానాన్ని కలగచేయండి నాయన. Let your peace be in the countries, Lord. Thank you, Jesus. Hallelujah. Lord, let mighty hand be upon thy people, Lord. Protect thy children, Lord. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Mighty God, we praise you, Jesus. ఈ ప్రత్యేకమైన సమయంలో మనమందరము కూడా మన భారతదేశం నిమిత్తం ప్రార్థన చేద్దాం. మొదటిగా ప్రధానమంత్రి గారి కొరకు, రాష్ట్రపతి గారి కొరకు, అదే రీతిగా మరి కేంద్ర మంత్రి మండలి నిమిత్తము, అధికారుల నిమిత్తము, అదే రీతిగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మొదటిగా కేంద్ర మంత్రి మండలి కేంద్రం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో మా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారి నిమిత్తము, అదే రీతిగా కేంద్ర మంత్రి మండలి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. రాష్ట్రపతి గారిని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలను కనికరించండి, కాపాడండి తండ్రి. ప్రభువా, మీ బిడ్డలకు క్షేమాన్ని కలగచేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. మంచి ఆలోచనలు కలగచేయండి, మంచి నడిపింపుని కలగచేయండి ప్రభువా. మా దేశాన్ని ఏ రీతిగా నాయనా పరిపాలించాలో ప్రభువా, ఈ కష్ట సమయాలలో ఏ రీతిగా నడిపించాలో మీరే వారికి సమయోచితమైన ఆలోచనలు కలగచేయండి ప్రభువా. అయా, మీ వందనాలు, స్తోత్రాలు. మీ కన్ను దృష్టి, కాపుదల, క్షేమం వారికి మీరు అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిగా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, మరి మరి భారతదేశం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రులందరికీనైనా వారి వారి రాష్ట్రాలను పరిపాలించడానికి మంచి సమయోచితమైన ఆలోచనలు, జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి ప్రభువా. రాష్ట్ర మంత్రి మండలి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. గవర్నర్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలందరినీ కూడా ప్రభువా కాపాడండి నాయన. అయా, మంచి ఆరోగ్యాలు వారికి ప్రసాదించండి అయా. వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి. మంచి ఆలోచనలు వారికి అందించండి ప్రభువా. అయా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మరి ప్రభు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఆయన పనిచేస్తున్నటువంటి వైద్య బృందం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అయా. మరి వైద్య బృందాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం అయా. ఈ ప్రత్యేకమైన సమయంలో అయా మరి డాక్టర్ విక్కీని బట్టి, తన భార్యని బట్టి, బిన్నీని బట్టి, అదే రీతిగా నాయన సన్నీని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు మరి ప్రభా అదే రీతిగా నాయన మా ప్రాంతంలో మాకు తెలిసినటువంటి డాక్టర్స్ కొంతమందిని ప్రార్థన చేస్తున్నాం అయా. మరి విజయవాడలో డాక్టర్ వినయ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ జాషువా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన మరి గుడివాడలో ప్రభా డాక్టర్ రాజు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన ప్రభా మీకు వందనాలు. డాక్టర్ సురేష్ బాబు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన గంగాధరరావు గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారుడు వంశీ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా. మరి ఈ రీతిగా నాయన మా గుడివాడలో డాక్టర్స్ని, నర్సెస్ని ప్రభా, అదే రీతిగా నాయన హాస్పిటల్లో పనిచేసినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ప్రభువా, మరి మెడిసిన్ ద్వారా కానీ, అదే రీతి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసే వారితో కానీ అయా మీ బిడ్డలకు క్షేమాన్ని కలగచేయండి, కాపుదల కలగచేయండి ప్రభా అయా. మా ప్రాంత ప్రజలను మీరు కాపాడండి, వైద్య బృందాన్ని కాపాడండి నాయన. మరి కోవిడ్ వైరస్ ప్రజల మధ్య పరిచయం చేస్తున్న, వైద్యము చేస్తున్న బృందానికి మీ కాపుదల క్షేమాన్ని కలగచేయండి ప్రభువా. ఎందుకంటే నాయన వారు ఎంతో ప్రభువా త్యాగపూరితముగా నాయన కరోనా వైరస్ కలిగిన ప్రజల మధ్య వైద్యం అందిస్తుండగా నాయన మీ కాపుదల క్షేమం ప్రతి డాక్టర్ గారికి కలగచేయండి, ప్రతి నర్సుకి మీరు కలగచేయండి, ప్రతి కాంపౌండర్కి మీరు కలగచేయండి. అదే రీతిగా పారామెడికల్, అదే రీతిగానైనా మరి ఆ వైద్య బృందంలో ఎంతమంది అయితే వివిధ రకాలుగా పనిచేస్తున్నారో వారందరికీ మీ కాపుదల క్షేమాన్ని కలగచేయండి ప్రభువా. అదే రీతిగా నాయన పోలీస్ బృందాలను ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా. మరి ఐపీఎస్ అధికారుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, డిఎస్పీల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, డిఐజీస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, పోలీస్ బాస్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం.
అదే రీతిగా నాయన మరి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ కొరకు ప్రార్థన చేయించున్నాం, సబ్ ఇన్స్పెక్టర్స్ కొరకు ప్రార్థన చేయించున్నాం. మరి అదే రీతిగా ఏఎస్ఐలు మరి హెడ్ కానిస్టేబుల్, అదే రీతిగా నాయన మరి కానిస్టేబుల్స్ అందరి నిమిత్తం, హోమ్ గార్డ్ నిమిత్తం ప్రార్థన చేయించున్నాం ప్రభా. పగలనక రాత్రనక నాయన మీ బిడ్డలు ప్రభువా నాయన ఎండనక వాననక ప్రభు చలనక నాయన రాత్రి వేళలో కూడా ఎంతో మా భారతదేశం నిమిత్తం ప్రభు వారు కాపలా కాస్తున్నారు ప్రజలను ప్రభు. చక్కగా నాయన వారు ప్రభు మరి ఎవరు కూడా ఈ విపత్తులు ఉండకూడదని శ్రమిస్తున్నారు ప్రభు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఆర్మీ వారిని, నేవీ వారిని మీరు దీవించండి ప్రభు. మీ వందనాలు స్తోత్రాలు నాయన. వాళ్ళ వంతుగా ప్రభు ఎంతో శ్రమిస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీ వందనాలు స్తోత్రాలు. మీ కాపుదల క్షేమాన్ని కలగచ్చేయండి ప్రభు. అదే రీతిగా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి కొరకు, అదే రీతిగా నాయన మున్సిపల్ సిబ్బంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్డీఓ గారిని బట్టి, కలెక్టర్స్ని బట్టి, ఆర్డీఓ గారిని బట్టి, అదే రీతిగా నాయన ఎంఆర్ఓస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆర్ఐ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. విలేజ్ అసిస్టెంట్స్ వారిని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన వాలంటీర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం. అయా మీ బిడ్డలు ప్రజల్లో ఉంటుండగా నాయన వారిని కాపాడండి ప్రభు. ఏ వైరస్ వారిని తాకకుండా సహాయం చేయండి ఆయన. అయా మీరు కుటుంబాల చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి నాయన. అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యో ఎంతగానో శ్రమిస్తున్నారు ప్రభు. అదే రీతిగా మీడియా వారిని ప్రార్థన చేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రభు మరి నాయన మరి మీడియా వారిని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయా మరి మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను మీరు కాపాడండి ప్రభు. సహాయం చేయండి ఆయన. అయా మీ బిడ్డలను ప్రభు మీరు ఎక్కడి కింద భద్రపరచండి నాయన. ఎంతమంది అయితే ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీరు కాపాడండి ప్రభువా. కాపాడండి తండ్రి. క్షేమాన్ని కలగచ్చేయండి ప్రభు వారి కుటుంబాలకు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే రీతిగా సమృద్ధిగా మా ప్రాంతంలో మెడిసిన్ ఉండాలి ప్రభువా. అదే రీతిగా నాయన మరి ఆక్సిజన్ ఉండాలి ప్రభువా. అదే రీతిగా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వ్యాక్సిన్ సమృద్ధిగా ఉండాలి ప్రభువా. ప్రొడ్యూస్ చేసే వారికి నాయన మంచి ఆలోచన ఆ కంపెనీలకు మీరు కలగచ్చేయండి. ఫాస్ట్గా ప్రభువా ప్రజల్లోకి నాయన వ్యాక్సిన్ రావాలి నాయన. సహాయం చేయండి ప్రభువా. కృప చూపించండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మా ప్రాంతాన్ని మీరు కాపాడండి నాయన. మా ప్రజలను మీరు కాపాడండి నాయన. గుడివాడ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. గుడ్మెన్పేట నుంచి ప్రార్థన చేస్తున్నాం. గుడ్మెన్పేటలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కాపాడండి. మీ రెక్కల కింద భద్రపరచండి అయ్యా. పురుషులేమి, యవనస్తులేమి, స్త్రీలేమి నాయన, చిన్నవారేమి, పెద్దవారేమి అందరిని మీరు కాపాడండి ప్రభు. అయ్యా కొంతమంది నాయన మరి ప్రభు పనులకు వ్యాపారాలకు వెళ్తున్నప్పుడు కాపుదల క్షేమాన్ని కలగచ్చేయండి. వారి ఇంటికి వచ్చేటప్పుడు నాయన వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి నాయన. ఏ వైరస్ సింప్టమ్స్ వారితో వారి గృహాల్లోనికి వెళ్ళకూడదు ప్రభు. వారి చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి. సహాయం చేయండి ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 ప్రభు. అదే రీతిగా నాయన ప్రభు మీకు వందనాలు. బాపూజీ నగర్ని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నాయన పంచవటకాలను ప్రార్థన చేస్తున్నాం. ఆర్టీసీ గారిని ప్రార్థన చేస్తున్నాం. సత్యనారాయణపురాన్ని ప్రార్థన చేస్తున్నాం. శ్రాడ్రపేటని ప్రార్థన చేస్తున్నాం. మందపాటిని ప్రార్థన చేస్తున్నాం. బేతోళ్ళని ప్రార్థన చేస్తున్నాం. ధనియాలపేటని ప్రార్థన చేస్తున్నాం. నాగవరపాటి నుంచి ప్రార్థన చేస్తున్నాం. కాకర్ల మీద ప్రార్థన చేస్తున్నాం. రాజేంద్ర నుంచి ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు మరి పెదకాలువ సెంటర్ వైపు ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభు మీకు వందనాలు. మరి నాయన మీకు ముందేపల్లో ఉన్నటువంటి నాయన మరి శ్రీకాళహస్తి నుంచి ప్రార్థన చేస్తున్నాం. అయా మీకు వందనాలు ప్రభు. మీ ప్రజలందరినీ, మా గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరినీ కూడా నాయన మీరు కాపాడండి ప్రభు. ఏ వైరస్ ఏ గృహంలో ప్రవేశించకూడదు నాయన. అదే రీతిగా ప్రభు మా రాష్ట్రంలో ఉన్న దేవుని సేవకులతో ప్రార్థన చేస్తున్నాం. అయా మీ బిడ్డలు ప్రభు వారి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు కావలి ఉంచను నాయన. అయా మీకు వందనాలు ప్రభు స్తోత్రాలు. మా పేటలో ఉన్న సేవకుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అయా మీ సేవకులను మీరు కాపాడండి ప్రభు. మీరు ఎక్కడి కింద భద్రపరచండి. సహాయం చేయండి ప్రభు. అయా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా మా దీన సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన. అయా మా దీన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభు. మా సంఘ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆయన కృప చూపించండి ప్రభు. అయా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా మా ప్రాంత ప్రజలను మీరు కాపాడండి నాయన. మా ప్రాంత నివాసులను మీరు ఎక్కడి కింద భద్రపరచండి.
అయ్యా మరి ప్రభువా అనేక మంది నాయన ఏ పూటగా పూట ప్రభు సంపాదించుకునే వారు ఉన్నారు. అటువంటి వారిని మీరు పోషించండి నాయన. చేతి పనులు చేసుకునే వారికి, వ్యాపారాలు చేసుకునే వారికి, వాహనాలు నడిపే వారికి, సమృద్ధిని కిరాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రభు ఆర్థికంగా ఎటువంటి కొరత లేకుండా నాయన సమృద్ధి నాయన మా ప్రాంత ప్రజలకు కలగచేయండి. లార్డ్, ఐ రిబ్యూక్ ఆల్ సిక్నెస్ విచ్ ఇస్ డిస్టర్బింగ్ అవర్ ఏరియా. లార్డ్, మీరు ఎక్కడ ఉన్నా, ఏ బలహీనత కలిగి ఉన్నా, విశ్వాసముతో మీరు కలిగి ఉన్నటువంటి బలహీనత దగ్గర మీ కుడి చేతిని పెట్టుకోండి. దేవుని సేవకునిగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అది ఏ బలహీనతైనా కావచ్చు. ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల విశ్వాసమును బట్టి, నాలో గొప్పతనం ఏమీ లేదు, కానీ మీరు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మీతో కలిసి నేను ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసంతో ఈ రాత్రి ప్రార్థన చేయండి. అది ఎంత ఘోరమైనటువంటి వ్యాధి అయినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా కావచ్చు, విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు, ఈ రాత్రి నాయన విశ్వాసముతో ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారు కలిగి ఉన్న బలహీనత ఏంటో మీకు తెలుసు. Lord, I release thy healing power upon their bodies, Lord. You are the God who healeth thee. Through your stripes they are healed, Lord. Your mighty power should flow. I release thy healing upon them, Lord. I release thy power upon them, Lord. I release thy healing power, Lord. Be with them, Lord. Protect them, Lord. Heal them, Lord. Thank you, Jesus. అద్భుతమైనటువంటి స్వస్థత మీ బిడ్డలకి, చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ఎవరు ఏ బలహీనతలో ఉన్నా వాటన్నిటి లేవనెత్తి అద్భుతమైన స్వస్థత ప్రభువా విశ్వాసంతోనైనా ప్రార్థిస్తుండగా ఇప్పుడే ఈ రాత్రి గొప్ప నిరీక్షణతో కూడినటువంటి స్వస్థతని విడుదల వారి శరీరాల మీద మీరు విడుదల చేసి బలపరిచిన ఆయన నా దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరచండి. ఆయన మీకు సాక్షిగా జీవించినట్లు కార్యాలు నూతనపరచండి. ఏకీభవించి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలను మీరు దీవించండి, సహాయం చేయండి. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకు, అదే రీతిగా మన భారతదేశ క్షేమం ప్రభు సదా దేవుడు తోడై ఉండి మన భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని, మన గుడివాడ మరియు గుడ్మేన్పేట పరిసర ప్రాంత ప్రజలను దేవుడు ఆయురారోగ్యములతో, సుఖ సంతోషములతో, సిరి సంపదలతో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.